హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ 4. లంచ్ టైం అయ్యేసరికి శౌర్య అడిగినట్టు అశోక్ పూర్తిగా ఫైల్ రెడీ చేసి బాస్ మళ్ళీ పిలవకుండానే శౌర్య దగ్గరికి వెళ్ళాడు. ఆ లిస్ట్ అంతా చూసిన శౌర్య, ఓకే, రేపు ఈ 10 మందితో మీటింగ్ అరేంజ్ చేయండి నా క్యాబిన్లోనే అన్నాడు. అలాగే ఇంతవరకు మనం ఏ ఏ ప్రొడక్ట్స్కి యాడ్ ఫిల్మ్స్ చేశామో వాటి రిజల్ట్ ఎలా ఉందో వాటి ఫైల్స్ కూడా నా టేబుల్పై ఉండాలి అని చెప్పాడు శౌర్య. ఓకే సార్ అన్నాడు అశోక్. నౌ యూ కెన్ గో అన్నాడు. శౌర్య క్యాబిన్లో నుంచి వచ్చిన దగ్గర నుంచి మరింత డిస్టర్బ్గా ఉంది యశస్వి. మీనా అలాగే యశస్విని చూస్తూ రోజు హుషారుగా ఉండే యశస్వి ఎందుకు ఇలా ఉంది అని అనుకుంది. కానీ ఎన్నిసార్లు అడిగినా యశస్వి చెప్పకపోవటంతో మౌనంగా ఊరుకుంది. సాయంత్రం ఇద్దరు హాస్టల్కి చేరుకున్నారు. మీనా నిద్రపోయినా యశస్వికి మాత్రం నిద్ర రాలేదు. గతం కళ్ళ ముందే మెదిలి మనసంతా చెప్పలేని బాధతో నిండిపోయింది. మర్చిపోయాను అని అనుకున్న గతం మళ్ళీ తిరిగి వెంటాడుతుందా, మళ్ళీ ఏ సమస్యల్లోనైనా చిక్కుకుంటానా అని లోపల చాలా భయపడింది. అసలు నేను మర్చిపోయాను అని అనుకుంటున్న గతం నిజంగా మర్చిపోయానా? నేను అసలు మర్చిపోయేదేనా జరిగిపోయినది నా జీవితంలో? పోనీ రిజైన్ ఇచ్చేసి ఇక్కడ నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతేనో? నేను ఒక్కదాన్నే అయితే అలాగే వెళ్ళిపోదును. మరి నా సమస్యల మాట ఏమిటి? కొత్త బాస్ వస్తే ఉద్యోగంలో నుంచి తీసేస్తాడేమోనని ఎంత టెన్షన్ పడ్డానో. మరి ఇప్పుడు ఈ జాబ్లో కంటిన్యూ కావాలన్నా టెన్షన్గానే ఉంది. నాకే ఎందుకు తండ్రి ఇన్ని సమస్యలు ఇచ్చావు అని బాధగా కళ్ళు మూసుకుంది. ఆ రాత్రంతా నిద్రలేక అటూ ఇటూ దొర్లుతూనే ఎప్పుడో తెల్లవారుజామున పడుకుంది. యశస్విలాగే శౌర్యకి కూడా నిద్ర పట్టలేదు. నా మీద ఇంత కోపం ఉండటం సహజమేలే యశస్వి, అయినా మాటలతోనే కాల్ చేస్తున్నావు. నిజంగా నీ చేతిలో ఒక గన్న ఉంటే నన్ను ఎప్పుడో షూట్ చేసేదానివేమో కదూ. నేను చేసిన తప్పుకి ఈ 2 ఏళ్లుగా ప్రతిరోజు ప్రతి ఒక్క నిమిషం నీకు సారీ చెప్తూనే ఉన్నాను. నేను చేసిన తప్పు సారీతో పోయేది కాదని తెలుసు. కానీ ఇంతకంటే ఇంకేం చేయాలో తెలియడం లేదు యశస్వి. యశస్వి ఆలోచనలతో ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయాడు శౌర్య కూడా. శౌర్య చెప్పినట్టుగానే ఆఫీసుకు వచ్చిన వెంటనే మీటింగ్ అరేంజ్ చేశాడు అశోక్. అశోక్ సెలెక్ట్ చేసిన 10 మందిలో మీనా కూడా ఉంది. కానీ అందరికంటే టాలెంటెడ్ అయిన యశస్వి టీం లీడర్గా ఎందుకు లేదో ఎవ్వరికీ అర్థం కాలేదు. శౌర్యని ఆ మాట అడిగే ధైర్యం కూడా ఎవరిలో లేదు. శౌర్య రావడం చూసి గుడ్ మార్నింగ్ సార్ అన్నారు అడ్మైరింగ్గా అందరూ. ఫుల్ బ్లాక్ ప్యాంట్, లైట్ గ్రే కలర్ షర్ట్ అండ్ బ్లాక్ బేజర్తో వత్తైన జుట్టు గాలికి మెల్లగా కదులుతూ ఉంటే తెల్లగా ఉంటాడేమో, అందాన్ని కొట్టొచ్చినట్టు కనిపించేటట్టు తయారయ్యాడు అనిపించింది. టీం లీడ్గా ఉన్న అమ్మాయిలైతే ఏమున్నాడే మేల్ మోడల్లా సూపర్ ఫిగర్ అనుకున్నారు. హాయ్ టీమ్ మెంబర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అన్నాడు శౌర్య ప్రజెంట్ స్మైల్తో. అందరినీ ఒకసారి చూసి అటెండర్ని పిలిచి మిస్ యశస్విని కూడా రమ్మని చెప్పు అన్నాడు. కాసేపటికి యశస్వి కూడా వచ్చి మే ఐ కమిన్ సార్ అంది. ఎస్ అంటూ సీట్ ఆఫర్ చేశాడు శౌర్య. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తున్నా. నాకు మీటింగ్స్ అంటే చాలా చిరాకని ముందే చెప్పాను కదూ. ప్రతిసారి ప్రాజెక్టు కోసం మొదటిసారి మాత్రమే మీటింగ్ పెడతాను. రెండోసారి మీటింగ్ అనేది ఎప్పుడూ పెట్టను. ఒకవేళ అలా రెండోసారి మీటింగ్ పెట్టాల్సి వస్తే ఎప్పుడు పెడతానో తెలుసా అని అందరి వైపు చూస్తూ, రెండోసారి పెట్టేది మీటింగ్ కాదు, మీకు ఇవ్వాల్సిన కోటింగ్. ఈ రెండో మీటింగ్ పెట్టకుండా మీరు వర్క్లో సిన్సియర్గా ఉంటే బ్రతికిపోయినట్టే అన్నాడు శౌర్య. మనం చేస్తున్న వర్క్ మన బిజినెస్ యాడ్స్కి సంబంధించినది. ఇప్పుడు మనకున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా యాడ్ ఫిల్మ్కి సంబంధించినవే. ఇందులో ఇంతకుముందు మీకు ఎంతో కొంత అనుభవం ఉండే ఉంటుంది కదా అందరికీ. ఇక ఎయిర్ పిన్ దగ్గర నుంచి ఎయిర్ క్రాఫ్ట్ వరకు ఇప్పుడు ప్రతిదీ యాడ్ రూపంలో పబ్లిక్కి అందుబాటులోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవాలి కూడా. అలా వెళ్తేనే మనం సక్సెస్ని అందుకోగలం.
ఆ ప్రోడక్ట్ని తయారు చేసిన వాడు ఎంత అందంగా సక్సెస్ఫుల్గా మార్కెట్లోకి రిలీజ్ చేయగలిగితే అది అంత ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఆ ప్రోడక్ట్ డిమాండ్ అనేది అంత బాగా పెరుగుతుంది. అలా పబ్లిక్లోకి తొందరగా చేరుకోవటానికి మనం చేసే ఈ యాడ్స్ అనేవి చాలా యూజ్ఫుల్ అవుతాయి. ప్రతి వస్తువుకి పబ్లిసిటీ కావాలి. అది ఒక సోప్ కావచ్చు, క్రీమ్ కావచ్చు, జ్యువెలరీ, టీవీ, ఫ్రిడ్జ్, హోమ్ థియేటర్ ఇలా ఏదైనా కావచ్చు. మనం చేసే యాడ్ ఎంత క్వాలిటీగా ఉంటే అది ఆ వస్తువుని అమాంతంగా డిమాండ్ని పెంచేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో ప్రొడ్యూస్ చేసేవాడు సాటిస్ఫై అవుతాడు. పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్న ఆ రూమ్లో శౌర్య వాయిస్ చాలా డిమాండింగ్గా, కమాండింగ్గా, గంభీరంగా వినాలనిపించేటంత అందంగా సాగిపోతుంది. అలాంటి క్వాలిటీ యాడ్లో గనక మనం ఇవ్వగలిగితే ఆ కస్టమర్ ఎప్పుడూ మన గ్రిప్పులోనే ఉంటాడు. ఎంత అందంగా ప్రజల్లోకి వెళ్ళగలిగితే అంత సక్సెస్ అయినట్టే మనం. ఎంత బాగా ప్రజెంటేషన్ ఇస్తే అంతగా ఆ వస్తువుకి డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. యు నో వన్ థింగ్, సినిమా హీరో హీరోయిన్స్ కంటే యాడ్ ఫిల్మ్స్లో నటించేవారే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారు. వై? బికాజ్ సినిమా అంటే 3 గంటల్లో అయిపోయే ప్రపంచం. యాడ్ ఫిల్మ్ అనేది కొంత గ్యాప్ వరకు ఉండేదే అయినా దాని లైఫ్ టైం ఎక్కువ అని శౌర్య చెప్తూ ఉంటే, అదెలా సార్, లైఫ్ టైం ఎక్కువ అని ఎలా చెప్పగలరు అని అడిగాడు శౌర్య. గుడ్ క్వశ్చన్, చెప్తాను వినండి. వాషింగ్ సోపులు చాలా ఏళ్ల క్రితం నుంచి ఉన్నాయి కదా. మొట్టమొదటిసారిగా సోపుకి బదులుగా వాషింగ్ పౌడర్ అంటూ నిర్మాని మార్కెట్లోకి తీసుకువచ్చారు. వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ యాడ్లో ఒక చిన్న అమ్మాయి ఎల్లో కలర్ ఫ్రాక్ వేసుకొని చిన్న పోనీటైల్తో గిర్రును తిరుగుతూ కనిపించేది. ఆ అమ్మాయి ఆ కంపెనీ ఓనర్ కూతురే. ఈ నిర్మా పౌడర్ వచ్చిన కొత్తలో అందరూ సులువుగా ఉంటుందని సోపుకు బదులుగా నిర్మా పౌడర్ ఎక్కువ యూజ్ చేసేవారు. అదే ఫస్ట్ వాషింగ్ పౌడర్. ఆ తర్వాత కాలంలో చాలా పౌడర్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ పౌడర్స్ ప్లేస్లో లిక్విడ్స్ కూడా ప్లేస్ సంపాదించుకున్నాయి. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని సచిన్ టెండూల్కర్ యాడ్ చేస్తే బూస్ట్ అమ్మకాలు ఎంతగా పెరిగాయో మీకు తెలుసా? ఒక సోప్కి సంబంధించిన యాడ్ చేశామంటే ఆ సోప్ వాల్యూ మార్కెట్లో అమాంతంగా పెరిగిపోతుంది. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చూసిన తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ డిమాండ్ బాగా పెరిగింది. సో యాడ్ అనేది ఒక మనిషిని తప్పనిసరిగా ఇన్స్పైర్ చేస్తుంది. హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ కోసం వాడే ఆయిల్స్ అయినా, మనుషులు తెల్లగా కావడానికంటూ వాడే సోప్స్ అయినా, క్రీమ్స్ అయినా, వేసుకునే నగలైనా, కట్టుకునే బట్టలైనా, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏదైనా సరే ప్రతి దానికి పబ్లిసిటీ కావాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళే మన దగ్గరికి వస్తారు. అలా వచ్చినట్టు మనం చేసుకోవాలంటే మనం ఇచ్చేటటువంటి యాడ్లో వాళ్ళ ప్రోడక్ట్ని మరికొంచెం ఎక్కువగా చూపించగలిగితే మనం సక్సెస్ సాధించినట్టే. మహంతి గారు ఉన్నప్పుడు మీరు చేసినటువంటి యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను కొంచెం స్టడీ చేశాను. ఏవో చిన్న చిన్న సోప్స్, క్రీమ్స్ ఇలాంటి యాడ్స్ ఎక్కువగా చేశారు. ఓకే, లీవ్ ఇట్. కానీ ఇప్పుడు మనకు వచ్చే యాడ్స్ అన్నీ కూడా చాలా హై లెవెల్లో ఉన్నవే. ఇప్పుడు మనకి వస్తున్న యాడ్ కిల్లర్ జీన్స్కి సంబంధించినది. ఇది ఫారిన్ బ్రాండ్. జీన్స్ వేసుకుంటే ఎలా ఉంటుంది, జీన్స్ ఎంత కంఫర్ట్గా ఉంటుంది అనేదాన్ని మనం యాడ్గా చేయబోతున్నాం. నెక్స్ట్ మన చేతిలో ఉన్నవి 2 ప్రాజెక్ట్స్ గురించి కూడా నేను చెప్తాను. మనం చేయబోయే యాడ్ సౌభాగ్య జ్యువెలర్స్కి సంబంధించింది. మనది ప్రస్తుతానికి స్టార్టప్ కంపెనీ అనే చెప్పుకోవాలి. ఇండియాలో మొట్టమొదటిసారిగా నేను లాంచ్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇదేనేమో. ఈ 2 యాడ్స్తో అమాంతం మన పేరు మారుమోగిపోవాలి. మనకు ఆపోజిట్ గ్రూప్ అయిన మదన్ కుమార్ అంటే ఎంకే యాడ్ ఏజెన్సీ ప్రస్తుతానికి లీడింగ్లో ఉంది. దాని మీద మనం గెలిచి చూపించాలి. లీడింగ్లో ఉన్న ఎంకే యాడ్ ఏజెన్సీ మనకి గట్టి పోటీ ఇస్తోందని ఆల్రెడీ తెలుస్తోంది కదా. సో నేను చెప్పొచ్చేది ఒకటే. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 యాడ్ ఫిల్మ్స్కి సంబంధించి మీ ఆలోచనలకు తగినట్టుగా ఎలా చేస్తే యాడ్ అనేది బాగా వర్కౌట్ అవుతుందో నాకు మీరు చూపించగలగాలి. అలా మీ గ్రూప్లో ఉన్న వాళ్ళంతా కలిసి ఆలోచించుకొని ఈ 2 యాడ్స్ డెమోగా చేసి చూపించండి. మీకు ఈ రోజు నుంచి 15 డేస్ టైం ఇస్తున్నాను నేను. ఈ 15 డేస్లో మీరు ఎంత బాగా నన్ను మెప్పించగలిగితే, మీరు చేసిన యాడ్ అనేది నాకు చూపిస్తే, ఏదైతే ప్రజల్లోనికి తొందరగా వెళ్తుందో నాకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేస్తాను. అలా సెలెక్ట్ చేసిన గ్రూప్కి ఈ 2 నెలలు మీ క్యాపబిలిటీని చూస్తానని మహంతి గారికి మాట ఇచ్చాను కదా.
ఆ విషయాన్ని మర్చిపోయి ఈ యాడ్లో గనక మీరు సక్సెస్ అయితే టైం పీరియడ్ లేకుండా వాళ్ళనే పర్మనెంట్ ఎంప్లాయీస్గా గుర్తిస్తాను. ఓకేనా? ఈ ఆఫర్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీ టాలెంట్కి ఇది ఒక టెస్ట్ అనుకోండి అని తను చెప్పడం పూర్తి చేశాడు శౌర్య. అందరూ సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఓకే బాస్, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటాము అన్నారు. వాళ్ళంతా టీమ్ లీడర్స్, మరి నన్నెందుకు రమ్మన్నట్టు అని అనుకుంది అక్కడే ఉన్న యశస్వి. యశస్వి మనసులో మాట తెలుసుకున్నట్టుగా, గైస్, మహంతి గారికి పిఎస్గా పనిచేసిన యశస్వి మిమ్మల్ని అందరినీ లీడ్ చేస్తుంది. దేనికి సంబంధించిన యాడ్స్ చేయాలో చెప్పేశాను. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మీ యశస్విని అడగండి. మీరు రెడీ చేసిన ఫైల్స్ అయినా, మీ వర్క్ అయినా, మీ యాడ్స్ అయినా ముందుగా యశస్వి చూసిన తర్వాతే నా దగ్గరికి వస్తాయి. మీరు తనని అప్రోచ్ అవ్వచ్చు అన్నాడు శౌర్య. యశస్వి వైపు తిరిగి, మిస్ యశస్వి, మీరు టీమ్ లీడర్స్ వర్క్ని, వాళ్ళ పెర్ఫార్మెన్స్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంది, టైం సేవింగ్, మనీ సేవింగ్. ఇంపార్టెంట్, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అందరూ. నెక్స్ట్, మీ టీం మెంబర్స్ని మీరు డిసైడ్ చేసుకున్నారు కదా, వాళ్ళ టాలెంట్ని కానీ వాళ్ళతో మీ బిహేవియర్ని కానీ మిస్యూజ్ చేయకండి. ఎదుటివారి విషయంలో ఎటువంటి ఎలిగేషన్స్ని బయటికి తీయకండి. మనం పనిచేస్తున్న చోట మంచి హెల్దీ ఫీలింగ్ ఉండాలి అని అందరూ బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ముందే మీకు చెప్తున్నాను, వర్క్ ప్రెజర్ అనేది అందరికీ సమానంగా ఇస్తూ ఒకరు చేయలేని పక్షంలో మరొకరు హెల్ప్ చేసుకుంటూ ఈ ప్రాజెక్టులు రెండింటినీ కూడా మీరు పూర్తి చేయాలి. మీరు కరెక్ట్గా ఉంటే మిమ్మల్ని కంటిన్యూ చేస్తానని చెప్పాను. అలాగే మీరు కరెక్ట్గా లేకపోతే ఈ 2 నెలల్లోపే మిమ్మల్ని తీసేస్తాను. దానికి సిద్ధపడి మీరు కంటిన్యూ అవుతారో లేదా నేను సస్పెండ్ చేయాలో మీరే నిర్ణయించుకోండి. ముందే చెప్పాను, అనవసరమైన మీటింగ్స్ పెట్టుకోవద్దని, ఎవరి గురించి చీప్గా మాట్లాడొద్దని. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నాకు ఇలాంటి విషయాలు అస్సలు నచ్చవు అని వార్నింగ్ టోన్తో గట్టిగానే చెప్పాడు శౌర్య. శౌర్య మాటలకి అందరూ ఓకే సార్ అని అన్నారు గట్టిగా. కొత్త బాస్ అందగాడే కాదు, గట్టివాడు కూడా అనుకున్నారు అందరూ. నౌ యూ కెన్ గో అన్నాడు శౌర్య. యశస్విని టీం లీడర్గా ఎందుకు వేసుకోలేదో అప్పుడు అర్థమైంది అందరికీ. ఓకే సార్, వీ కెన్ ప్రూవ్ ఇట్ అని అనుకుని అందరూ బయటకు వచ్చేశారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత తనకి అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనని తనను తానే మెచ్చుకున్నాడు శౌర్య. యశస్వికి రిజైన్ చేసే అవకాశం అస్సలు ఇవ్వకూడదు. అసలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనే ఆలోచనే తనకి రాకూడదు. యశస్వికి ఏ వర్క్ అలాట్ చేయాలో అని రాత్రంతా అనవసరంగా ఆలోచించి బుర్రపాడు చేసుకున్నాను కానీ ఇప్పటికీ ఇదే కరెక్ట్ అని అనుకున్నాడు శౌర్య. అందరికీ శౌర్య మాటలు బాగా నచ్చాయి. తమ తమ టాలెంట్ని నిరూపించుకునే టైం వచ్చిందని అనుకున్నారు. ఏ బాస్ అయినా తమ ఎంప్లాయ్ నుంచి తగిన టాలెంట్నే కదా కోరుకుంటారు. ఆ టాలెంట్నే నిరూపించాలని ఓకే అనుకుని అందరూ టీం వర్క్గా ఒప్పుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన వర్క్లో కొంతవరకు వాళ్ళు బిజీ అయిపోయారనే చెప్పాలి. యశస్విని తన పిఎస్గా ఉంచుకుంటే బాగుంటుందని అనుకున్నాడు శౌర్య మొదట. కానీ అమ్మో, ముందే కోపంలో ఉంది. అలాంటి పిచ్చి పనులు ఏమైనా చేశానంటే ఈ క్షణమే రిజైన్ చేసి వెళ్ళిపోతుందేమో అని ఆలోచించి ఆగిపోయాడు. నువ్వు ఎంతగా యశస్విని ఇక్కడ బంధించాలని చూసినా ఇక్కడే ఉండిపోతుందని అనుకుంటున్నావా అని వెక్కిరించినట్టు అడిగింది అంతరాత్మ. నువ్వు చేసిన పనికి వెళ్ళిపోతుంది చూడు, రిజైన్ లెటర్తో తిరిగి నీ దగ్గరికి వస్తుంది, వెయిట్ చేస్తూ ఉండు అని కోపంగా హెచ్చరించింది అంతరాత్మ శౌర్యని. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఇక నుంచి రోజు ఈ అప్డేట్ వస్తుంది.